రమణారెడ్డి అలానే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలానే ప్రత్యేక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి లంకా దినకర్ గారు, ఢిల్లీ నుంచి కూడా మనతో పాటు సీనియర్ జర్నలిస్టు అనలిస్ట్ అయినటువంటి వెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటు షోలో ఉన్నారు. సో అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. సో ఇవాళ నెల్లూరుకి వెంకటరమణారెడ్డి గారు మీ ఊరికే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆయన పులివెందులకు వెళ్ళారు, తర్వాత నెల్లూరుకే వస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా ఇంకా సమయం ఉంటుంది ఓదార్పు యాత్రలకి లేదా ఇలాంటి యాత్రలకు అనుకున్నాం, కానీ అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు చేసింది వ్యవహారాలు కావచ్చు, పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది వచ్చింది కాబట్టి. సో ఏంటి అసలుకి జగన్ ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఢిల్లీ టూర్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీని పాయింట్కి వస్తే ఏంటి అసలు పిన్నెల్లిని ఇప్పుడు ఓదార్చాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడిందంటారా? సో ఈ అసెంబ్లీకి వెళ్ళాలి లేదా అక్కడ ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక లేఖ కూడా రాశారు. ప్రస్తుతం అయితే మాత్రం జైలుకి వస్తున్నటువంటి పరిస్థితి. వెంకటరమణారెడ్డి గారు ఎట్లా చూడాలి? పెద్దలు పూజ్యులు మా గురువు గారు పుల్లారావు గారికి నమస్కారం సార్. మళ్ళీ మీతో షోలో పార్టిసిపేట్ చేయడం ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. అదే విధంగా దినకర్ గారు, అదే విధంగా మీకు శ్రీహరి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. బేసిక్ గా యాక్చువల్లీ ఈ రోజు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ అయిన పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలో పాముని కనిపెట్టి చాకచక్యంగా ఆ పాముని తప్పించి చేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అక్రమంగా పాము మీద కేసు పెట్టకుండా దాంకున్న దానికి ఈవీఎంలో ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి భావిస్తున్నాడు. ఆయన థాట్ ప్రాసెస్ లో అదే ఉంది. అతను ఈవీఎం పగలగొట్టింది దాంట్లో పాము ఉండింది కాబట్టి, ఆ పాము ఎవరినైనా కరిస్తే ప్రాణహాని జరుగుంటే ఎవరు జవాబుదారి కాబట్టి అతను పగలగొట్టాడు ఈవీఎం. ఒక పాయింట్. దాని తర్వాత పరిణామాలు అక్కడ జరిగిన కొట్లాట్లు, ఇప్పుడు మన లాస్ట్ టైం సవాంగ్ గారు చెప్పినట్టు ఇవన్నీ మామూలేను, పెద్ద సీరియస్ గా తీసుకోబడలేదు. అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు మీద రాయేసిన ఇట్స్ ఎ స్మాల్ థింగ్, అదేం పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు అని, దాన్ని ఎందుకు మీరు ఇంత ఇది చేస్తున్నారు అనే ధోరణిలో ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవే కదా, పెద్ద ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఏముంది, 2-3 తలకాయలు నరికినా, ఒక 4-5 కాళ్ళు నరికినా చేతులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ చట్టం తన పని చేసుకుంటా పోతుంది. నేను ఏమంటానంటే అట్లీస్ట్ నౌ ఈ రోజు నెల్లూరు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని స్వాగతిస్తున్నాం. వి వెల్కమ్. అట్లీస్ట్ ఇప్పుడన్నా ప్రజల్లోకి మీరు వస్తున్నారు, మాకు సంతోషం. 5 ఏళ్లుగా ఏ రోజు ప్రజల్లోకి రాలేదు. ఏ ఇష్యూ జరిగినా నాకు తెలిసి ఐ థింక్ ఓన్లీ అక్కడేదో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏదో గ్యాస్ లీక్ జరిగినప్పుడు వెళ్ళినట్టున్నారు, ఐఎమ్ నాట్ మిస్టేకెన్. 1 or 2 ఇన్సిడెంట్స్ తప్పితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు మనం చూడలే. ప్రజల్లోకి వచ్చాడంటే బటన్ నొక్కేదానికి విత్ ఫుల్ సెక్యూరిటీ కాదని. అంటే వెంకటరమణారెడ్డి గారు అప్పుడు వస్తున్నటువంటి టూర్కి నెల్లూరులో ఏమన్నా ఒక ప్రత్యేకత అంటే కనిపిస్తుందా? ఆ తేడా ఏందనేది మనం చూసాం. ముఖ్యమంత్రి గారు కారు వెళ్తుంటే కూడా పరిస్థితులు ఉండేటివి కాదు. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, బీజేపీ పార్టీ తరఫున మేము జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ కోరుతున్నాం. మేము చెట్టులు కొట్టలేకపోయాం, పరదాలు కట్టలేకపోయాం, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి క్షమించాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కువ వ్యతిరేకత ఉంది చెట్లు కొట్టేదానికి. లేకపోతే వాస్తవంగా అయితే మేము యాజ్ పర్ ప్రోటోకాల్, జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం కనపర్తిపాడు హెలిప్యాడ్ నుంచి జైలు వరకు, కొత్త జైలు వరకు మొత్తం చెట్లు గిట్లు కొట్టి మొత్తం పరదాలు కట్టాలంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి ఈసారి వరకు జగన్మోహన్ రెడ్డి కొంచెం సర్దుకొని ఆ చెట్లు గిట్లు చూసి కోపపడకుండా అవి మేము చేయలేకపోయాం, మేము క్షమాపణ కూడా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. ప్రజలు కూడా ఇప్పుడు పాపం ఆయన చక్కగా చూడొచ్చు. ఎందుకంటే పరదాలు వెనక నేను చూసేదానికి చాలా కష్టం.